రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి. రావమ్మ రావమ్మ భగళాముఖి మాత, రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి. చందవోలుపురమున వెలసినావమ్మ నీవు భగళాముఖి మాత. దశమహారూపిణి శ్రీచక్రవాహిని వై వెలసినావమ్మా. మహాసంకల్పము ఈ హోమ కార్యక్రమం సంబంధించినటువంటి విశేష సంకల్పంతో ప్రారంభమైన తర్వాత 1116 రూపాయలు చెల్లించినటువంటి భక్తులందరి చేత అక్కడ హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు హోమం చేసుకున్నవారు అక్కడ మీ ద్రవ్యాన్ని సమర్పణ చేసి మరలా వచ్చి పసుపు రంగు పట్ట దగ్గర కూర్చుంటే ఒక పక్కన అమ్మవారికి సహస్రనామ కార్యక్రమం జరుగుతుంది. కామే అస్మిన్ మయి దేవ ద్రవిణమాయజంతాం మయ్యాశీరస్సు మయి దేవహోదే దేవ్యాహోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిస్తత్యామనదో మే అస్తు येनो मानिकाङ्कतमज्जनाहं विश्वे देवातो अधिवोचता मे देवी षडुर्वेरुर्णकृणोत विश्वे देवात इह वीरयध्वं माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषदेतो मराजन्य अग्निर्मन्यं प्रदनुदन् परस्ताददग्धो गोपा परिपाहिनस्त्वं प्रत्यञ्चोयन्तु निगतः पुनस्ते मैषा चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्य यत्पतिर्देवगुन्दभितारमभितिशाहम् इमै यज्ञमश्विनो भावृहस्पतिर्देवा पान्तु यजमानन्यर्थात् रुयजानो महिषः शर्म यगं ददस्मिन् हवे पुरुहोतः पुरुक्षो सन प्रजाये हर्यश्वमृडयेन्द्रमानोरीरिषो मापराधाः येन सपत्ना अपदे भवन्त्विन्द्राग्निभ्यः ममबाधामहेतान् वसवो रुद्रादित्या उपरिस्पृशन् मोग्रं चेत्तारमधिराजमग्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेजुषद्वाद्यकुर्म हरिवो मेदिनन्त्वा देवीं भाजमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा नो मन्द्रे शमोर्धनुर्वानाधेनुर्वागस्मानुपदुष्टुतैतो మా భజంత్రీలు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు మంగళ సంతరణాత్పుంసాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః హృదే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఆపదామపహర్తారం దాతారం సర్వదంపదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః అరుంధతీవతిష్టాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో జగద్గురుభ్యో నమో నమః ఆచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః వాసుదేవాయ నమః మృత్యుంజయాయ నమః నిరుద్ధాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః మచ్చుదాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మతమారభే ప్రాణాయామే వినియోగः అందరూ ఒకసారి ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరథో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. నమస్కారం చేసుకుని అందరూ కూడా మమ అని అనుకోండి. ఉపాత్తా సమస్త దుర్తక్షేత్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం श्वेतवराहकल्पे वैवत्स्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलईशान्यप्रदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे भगवती सन्निधोदमत्वदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्निधो अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री विश्वावसुनामसंवत्सरे दक्षिणायने हेमन्तर्तो मार्गशीर्षमासे कृष्णपक्षे अमायां वासरः भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषविशिष्टायां शुभतिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं श्रीमां श्रीमतः परमशिवगोत्रोद्भवति बगलामुखी पराम्बिका प्रीत्यर्थं गौतमसगोत्रोद्भवस्य नरसिंहमूर्तिशर्मानामधेयस्यादः कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారు పరోక్షంగా మా దేవస్థాన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా మరి ఒకసారి మీ యొక్క గోత్రం పేరు చెప్పుకోండి. సర్వేషాం భక్తజనానాం గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేర్లు చెప్పుకోండి. సహకుటుంబానాం మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం చదువుతాను మైకులో చదువుతాను అందరూ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శరీరే వర్తమాన ఆవాహిత గర్భసంచార శాఖస్థిత సకల విధ గ్రహబాధ నివారణార్థం సమస్త శత్రు నిర్మూలనార్థం సర్వవిధ దుష్టప్రయోగ సకల క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాళి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగబాధ నివారణార్థం సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష పరిహారార్థం మమ గృహేషు సమస్త
కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం సకల విధ నరఘోష బంధుజన ఘోష శత్రుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష ఇత్యాది సమస్త నరదృష్టి పీడ నివారణార్థం మమ గృహేషు వ్యాపారేషు అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ సంతానస్య విద్యా ఉద్యోగ వివాహ విషయేషు అభివృద్ధి సిద్ధ్యర్థం సకల విధ రుణబాధ నివారణార్థం జాతకరీత్యా సకల విధ గ్రహబాధ పరిహారార్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత సకల కార్యాణి శీఘ్రాతి శీఘ్రమేవ విజయ సిద్ధ్యర్థం సమస్త నష్టద్రవ్య నష్టధన నష్టవస్తూని శీఘ్రం ఆగమనత సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తిరూపిణి శ్రీ బగలాముఖి దేవత పరిపూర్ణ అనుగ్రహేణ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం మీ మనసులో అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి సంకల్పం, ఆ సంకల్పాన్ని ఒకసారి చెప్పుకోండి. అన్యోన్య భక్తజన సహాయేన విశేష ద్రవ్య ఫల పుష్ప సహిత నారసింహి అలంకార స్థిత శ్రీ బగలాముఖి దేవత అర్చనపూర్వక హోమాఖ్యం కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. ఒక విశేషమైనటువంటి సంకల్పాన్ని మనందరూ కూడా చెప్పుకోవడం జరిగినది. ఆ సంకల్పం యొక్క వివరం ఏంటంటే గతంలో చాలా మారు కూడా చెప్పి ఉన్నాను. దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. అలాగే న్యాయపరమైనటువంటి స్తంభించబడిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి కావడం కొరకు మీ యొక్క చిరంజీవులకి విద్య కానీ ఉద్యోగం కానీ వివాహంలో ఎటువంటి ఆటంకాలున్నా అవన్నీ కూడా తొలగిపోయి సత్వరంగా అభివృద్ధి కలగడం కొరకు, జాతకపరమైనటువంటి దోషాలు తొలగిపోవడం కొరకు, ఎటువంటి శత్రుబాధ నివారణ కొరకు, అలాగే సకల కార్య సిద్ధి కొరకు ఈ అమావాస్య రోజున నాకు తోచినటువంటి ద్రవ్యంతో ఈ హోమ కార్యక్రమం చేసుకుంటున్నానమ్మా అని చెప్పిన సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ సంకల్పానికి చెప్పుకున్న ప్రకారంగానే ఈ పూజా కార్యక్రమంలో ప్రారంభం జరుగుతున్నవి. ఈ గణపతి పూజ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ కొన్ని సూచనలు చెబుతారు. సూచనల ప్రకారంగా మీరు హోమ కార్యక్రమం పాల్గొందరు. కానీ తొలుతగా గణపతి పూజ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని గణపతయే నమః గణపతయే నమః అనుకుంటూ గణపతి నామస్మరణ చేస్తూ ఉండండి. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ. తెలుపుకోండి, ఈ రోజు తలపెట్టినటువంటి పూజా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తిగా మహానుభావ గణపతి అని చెప్పినని మహాగణాధిపతయే నమో నమః మనఃపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాః ధర్మప్రసమాన్యాధన్య తే హనాకం మహిమానత్వజంతే యత్ర పూర్వేదాధ్యాత్తంతి దేవాః మహాగణాధిపతయే స్వానం ప్రవేశయామి. చెప్పండి. అపరాధ
సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిప. ఇప్పుడు గణపతి పూజ తదనంతరం పూర్ణాహుతి ద్రవ్యాన్ని మంత్రపూర్వకంగా యజ్ఞేశ్వరుని అక్కడ ఆవాహన చేయడం జరుగుతూ ఉంటుంది. ఓం మహామంగళ పూర్ణాహుతి ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఈ ప్రాంగణంలో విచ్చేసినటువంటి అశేష విశేష భక్త జనానికి అమ్మవారి యొక్క దివ్యమైన భవ్యమైన ఆ వీక్షణాలు మన మీద కలగాలని ఏది ఒక్కసారి మనస్సుని అటు ఇటు చంచలం చేయకుండా ఏకాగ్రతతో జై బగళాముఖి అమ్మవారికి, జై బగళాముఖి అమ్మవారికి, జై బండ్లమ్మ తల్లికి. శ్రీకర మందార సింధూర కుసుమం ఫాలభాగమునందు గ్రాలుచుండ విరిదండ జడ నిండ పరిమళములు చింద చందోయి చిరుచల్వ సందడింప కర కంజముల పొంచి ఘన విపంచి కయల్చి అతిలోక శుశ్రావ్య శృతుల నీనా రాజహంసముపైని రాజితాక్షమునూని మందస్మితాస్యయై విందుగూర్ప సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ. సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ బండ్లమ్మ తల్లి మనకు భాగ్యములిడుతా. ఆ అమ్మవారి యొక్క కరుణ చూడండి. తదేక దీక్షతో చూస్తే నా కోసం నా బిడ్డలు వచ్చారు కదా ఈవేళ అని తాదాత్మ్యంతో చల్లని చూపులతో మనల్ని కాపాడుతుంది. ఏనాడు ఏ జన్మలో ఏ సుకృతం చేసుకున్నామో 82 యజ్ఞాలు పూర్తయిపోయి ఇవాళ 83వ హోమానికి మనం సంసిద్ధం అవుతున్నాం. అందుచేత దేవగణం కానీ మానవగణం కానీ ఏ శుభకార్యాలు తలపెట్టినా ఆదౌ పూజ్యగణాధిప అని ఆ గణపతి యొక్క ప్రార్థన చేసుకొని ఆయన యొక్క దివ్యమైన ప్రసాదంతో అయ్యా తొండమయ్య మాకు ఎలాంటి విఘ్నాలు కలగజేయకు అని చెప్పి ఆ స్వామిని ఆ విశ్వక్సేనుడు అనని లేకపోతే గణపతి అని ఎవరైనా ఆయనే పేర్లు వేరేదైనా మీ అందరూ కూడా చల్లగా ఉండాలి. మనం కోరుకునే కోరికలు అల్పమైనవి కాకుండా పరమార్థంతో ఈ 2 చేతులు ఇచ్చారు తోటివారికి సాయపడమని, ఈ 2 కాళ్ళు ఇచ్చాడు పరోపకారం చేయమని, ఈ నాలుక ఇచ్చాడు మంచి మాట మాట్లాడమని. కనుక మాట మనిషిని దగ్గర చేస్తుంది, ఆ పరుషమైన మాట మనిషిని దూరం చేస్తుంది. కనుక మనకి చల్లని వాక్కుని ప్రసాదించమని మంచి జ్ఞానాన్ని ఇమ్మనమని అమ్మవారిని ఒక్కసారి చేతులెత్తి అడుగుదాం. జై బగళాముఖి అమ్మవారికి, జై బగళాముఖి అమ్మవారికి. సమస్త కోరికలను తీర్చి అమ్మవారు మళ్ళా 84వ హోమానికి మిమ్మల్ని అందరినీ కూడాను కనులారా చూద్దామని ఇప్పటి నుంచే ఎదురు చూస్తోంది. ఆమె ఆ తల్లి 108 హోమాలు కూడాను మీ అందరి యొక్క సమక్షంలో మీ యొక్క అండదండలతో మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఋత్వికులు కానీ పండితులు కానీ అందరూ కూడా మీ యొక్క సహాయ సంపత్తి చేత మీరే మూలస్తంభాలు, మీరే సూత్రధారులు, మీరే పాత్రధారులు అయ్యి ఈ మహాయజ్ఞాన్ని 108 యజ్ఞాలని మనం అవిచ్ఛిన్నంగా కొనసాగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు భక్తాగ్రగణ్యులు భక్త శిఖాముడులైన మీ అందరి మీద ఆధారపడి ఉంది. తద్వారా మనకు లభించేది ఏంటంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి, సమస్త మనోవాంఛలు తీరతాయి. మనం ఇది కావాలి అని తక్కువది కోరుకోవద్దు. అమ్మని అడిగేటప్పుడు పెద్దదే అడుగుదాం. పెద్దగా కుబేరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 10 రూపాయల కాగితం ఎందుకు అడగాలి? అలాగా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ మాకు ఏం లేదో నీకు తెలియదా, మమ్మల్ని జన్మనిచ్చావు, అలాంటి జన్మనిచ్చినటువంటి తల్లివి ఈ బిడ్డలకి ఏం కావాలో తెలియదా అని మనసా వాచ కర్మణ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి
అని సప్రశ్రయంగా సవినయంగా సభక్తికంగా సాధారణంగా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ మీ పిల్లలు కానీ అందరూ కూడాను నిత్యము సంతోషంతో ఐశ్వర్యవంతంగా సాగాలని కోరుకుంటూ తదనంతర కార్యక్రమాన్ని యాజ్ఞికులు బ్రహ్మలు కొనసాగిస్తూ ఉంటారు. మనందరం కూడాను చిత్తము చెప్పుల మీద పెట్టి చూపులు భగవంతుడి మీద పెడితే కాకుండా మనం అన్నిటినీ వదిలేద్దాం. ఇక్కడికి ఉన్నప్పుడు వచ్చి వెళ్ళేదాకా తదేక దృష్టితో భగవంతుని ఆ అమ్మవారిని ఆరాధిస్తే దయగల తల్లి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారెడి బుచ్చినయమ్మ తన్నుల్లో నమ్మిన ఎవరైతే తను నమ్ముతుంటారట. అసలు ఏ బంధానికైనా పాస్వర్డ్ అనేది ఏంటంటే నమ్మకమే. ఏ బంధానికైనా పాస్వర్డ్ ఒకటి ఉంటుంది కదా. మనం మొబైల్లో కూడా పాస్వర్డ్ నొక్కితే లోపలికి వెళ్తాం. కనుక మనల్ని ఉద్ధరించడానికి పాస్వర్డ్ ఏంటంటే భక్తులకి భగవంతునికి అనుసంధానమైన పాస్వర్డ్ నమ్మకం. కనుక ఆ నమ్మకాన్ని నమ్మండి. అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో మీ యొక్క ఆశల్ని వమ్ము చేసే తల్లి కాదు అని మనవి చేసుకుంటూ యవ్వాని పాదాల మువ్వలై రవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి యవ్వాని ఘనకుక్షి ఇహ పర విద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి యవ్వాని దంతంబు కృతి సర్వ పర్వమై ఓంకార రూపమై ఉర్వి నిండే అతడు వ్యాసర్షి కాళిదాసాఖ్య కవుల మన్ముఖీన సువాంగ్మయ మహిత ఫణితి అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి గణపతీసుడు మిమ్ముల కాసుగాక బండ్లమ్మ తల్లి మిమ్ముల కాసుగాక. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటాను కరివేపాకులాగా. మరీ కరివేపాకు ఎక్కువైతే వేపాకుగా ఉండను. కనుక మీ అందరి వాడిని ధూళిపూడి గ్రామస్తుడిని రిటైర్ అయ్యి తెలుగు మాస్టర్గా 5 ఏళ్ళు అయింది. నేను ధూళిపూడిలో ఉంటాను. అమ్మ పిలిచింది, ఒరే నేను నీకు మాట ఇచ్చానురా 4 మాటలు చెప్పరా అంది. నేను ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. స్వస్తి ప్రస్తుతానికి. ఒక పక్కన సహస్రనామ పూజ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నవి. మరి ఒక పక్కన 1116 రూపాయలు చెల్లించిన భక్తులందరూ మీ ద్రవ్యాలు బయట వైపున దేవస్థానం వారిస్తున్నారు. వారి దగ్గర మీ రసీదు చూపించి ఆ ద్రవ్యాలు తీసుకొని యాగశాల దగ్గరికి వెళ్తే ఒకేసారిగా కాకుండా ఒక 10 మంది 15 మందికి విడతలుగా మీ యొక్క సంకల్పాలు చెప్పి అక్కడ హోమం జరుగుతుంది. రావమ్మ రావమ్మ భగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి వేగు చుక్క పొడిచింది తొలి కోడి కూసింది బాలభానుడు దయించు వేళాయే నులివెచ్చని కాంతులతో పుడమి తల్లివై నీవు పరవశించవమ్మా పసిబాలవై రావమ్మా బాల త్రిపుర సుందరివై పూజలందుకొంటివమ్మా పాలు పెరుగు తెచ్చినాము వెన్నె నెయ్యి తెచ్చినాము తేనెలూరె పాయసము పొంగళ్ళు తెచ్చినాము పసిబాలవై రావమ్మ రావమ్మ బాల త్రిపుర సుందరివై రావమ్మ ఆరగించరావమ్మ ఆరగించరావమ్మ భగళాముఖి మాతవై రావమ్మ 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 భగళాముఖి మాత రావమ్మ రావమ్మ శ్రీకల్పవల్లి శ్రీకల్పవల్లి
లోకాలు పాలించే లోకపావని జగదీశ్వరి నీవమ్మా. జగదీశ్వరి మహేశ్వరి శ్రీరాజరాజేశ్వరి నీవమ్మా. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిచే పూజలందుకొన్నావు. బాల త్రిపుర సుందరి వై పూజలందుకొంటివి భగళాముఖి మాత. నటరాజ ప్రియనేత్రి నటరాజ హృదయేశ్వరి నాట్య ప్రియ రాణి. సిరిమూవల సవ్వడిలో శ్రీ మహాలక్ష్మి వై రావమ్మ. పరమాత్ సదస్తాతు సన పరుషతతి దుర్గాణ విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్ని. స్వాంచాగ్నే తనవం విప్రయస్వాస్మభ్యంజ సౌభగమాయుజస్వ. నాగస్య పృష్టమభి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతా. తన్నో దుర్గిః ప్రచోదయాత్. దాసీభూత సమస్త శ్రీమాత్రే నమః. మా అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండి కూర్చోండి. ఈ హోమ కార్యక్రమంలో ప్రారంభం చేయబోతున్నాము. వారు సూచించిన విధానముగానే మన ఈ హోమ కార్యక్రమం కూడా చక్కగా జరుపుకుంటున్నాము. వారు చెప్పిన పద్ధతిలో అమ్మవారు ఇటువైపు నుండి వచ్చి వెళ్తారు, అక్కడ హస్తభైరవులు ఉంటారని చెప్పారు. అందుకని మనం ఉత్తరం వైపున ఎవరిని కూర్చోబెట్టకుండా అష్టభైరవులు ఆవాహన చేసుకుని ఉన్నాం. ఇప్పుడు హోమ కార్యక్రమం ప్రారంభం చేయబోతున్నాము. ఇందాక గురువుగారు చెప్పారు 83 అమావాస్యలు నిర్విఘ్నంగా పూర్తయినటువంటి అది ఒక అమ్మవారి యొక్క శక్తి అని చెప్పనని అమ్మవారు మా యొక్క కార్యనిర్వహణాధికారి రూపంలో ఈ హోమ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నారు. వారి పేరే నరసింహమూర్తి గారు. ఈరోజు మనం అమ్మవారి యొక్క అలంకరణ కూడా నారసింహి ఆ స్వరూపంలో అమ్మవారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. వారి చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటారు. అందుకనే కార్యనిర్వహణాధికారి, కార్యాలన్నింటి కూడా నిర్వహించేటువంటి వారు తప్పితే ఇక్కడ ఈ హోమ కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు చేయాలంటే చాలా అసమర్థత అవుతూ ఉంటుంది. వారి పరిపూర్ణమైనటువంటి నిష్ణాతులు ఈ వేదంలో కానీ శాస్త్రంలో కానీ వాస్తులో కానీ సమస్తమైనటువంటి పండితులు ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలి, హోమ కార్యక్రమం చేయాలంటే తెలిపేటువంటి వారు ఈ హోమ కార్యక్రమాన్ని ఆచరణగా మా అందరికీ కూడా ఏ విధముగా చేయాలి అని చెప్పి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారముగానే వారి సూచనల మేరకు ఈ హోమ కార్యక్రమం అంతా కూడా జరుపుతున్నాం. దానికి సహాయకరించేటువంటి మా దేవస్థానం సిబ్బందులు,
శ్రీనివాస గారు, పట్టాభి గారు, ప్రసాద్ గారు, మా చైర్మన్ గారు, చక్రధర్ రెడ్డి గారు, వీరందరి యొక్క సహాయ సహకారంతో మరి భక్తులందరి కోరికలు నెరవేర్చడం కొరకు ఈరోజు ఈ హోమ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని మరి ఒకసారి ఒక సంకల్పం చెప్పుకుందాం. చెప్పండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి రూపిణి, శ్రీ బగలాముఖి దేవత పరిపూర్ణ అనుగ్రహేణ మమ సకల శ్రేయః అభివృద్ధి సిద్ధ్యర్థం మార్గశిర మాస అమావాస్య విశేష హోమ నిర్విఘ్నత సిద్ధ్యర్థం లక్ష్మీ గణపతి మహాగణపతి హవనం కరిష్యే. ఎలాగైతే తొలుతుగా గణపతి పూజ చేసుకుని పూజా కార్యక్రమాలన్నింటినీ హోమ కార్యక్రమం ప్రారంభం చేశామో అలాగే హోమ కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు తొలుతుగా గణపతికి హవనం జరుగుతుంది. చక్కగా అందరూ నమస్కారం చేసుకొని లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుని ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండండి. తొలుతుగా యజ్ఞేశ్వర ప్రార్థన చేసుకొని మొదలు పెడతాం. అందరూ దోషులు పెట్టండి. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వహమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వహమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వహమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే మానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం గం గణపతయే నమో నమః 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 స్వాహా. ఓం శ్రీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమాన స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే విజయలక్ష్మి గారు ఆ స్వామి వారికి సంబంధించినటువంటి ఒక మంచి కీర్తన వాయిస్తారు. ఓం క్రోధన భైరవాయ నమో నమః స్వాహా. ఓం భీషణ భైరవాయ నమో నమః స్వాహా. ఓం కపాల భైరవాయ నమో నమః స్వాహా. ఓం ఉన్మత్త భైరవాయ నమో నమః స్వాహా. ఓం సంహార భైరవాయ నమో నమః స్వాహా. ఓం అష్ట భైరవాయ నమో నమః స్వాహా. ఓం శూలహస్తాయ విద్మహే శ్వానవాసాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ స్వాహా. శ్రీ యజ్ఞేశ్వర సుప్రీనాథు. ఇప్పుడు వారాహి అమ్మవారి హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా చెప్పండి. మమ భూసంబంధ వ్యవహారేషు విజయ సిద్ధ్యర్థం సమస్త వైరి నిర్మూలన సిద్ధి ద్వారా సకల జన మిత్రత్వ సిద్ధ్యర్థం వారాహి హవనం కరిష్యే. వైరి వినాశనార్థం ఎటువంటి విరోధులున్నా వాళ్ళని కూడా తొలగిపోయి మిత్రత్వ సిద్ధ్యర్థం వారందరికీ కూడా మిత్రులు అవ్వడం కొరకు ఈ వారాహిమవారి హోమ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. అటువంటి వారాహిమవారి హోమం ప్రారంభం చేయబోతున్నాము. చక్కగా అందరూ వారాహీదేవ్యై నమః వారాహీదేవ్యై నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. వారాహి వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జృంభే జృంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం
सर्ववाक्चित्त चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्रौं ऐं फट् स्वाहा वाराही देव्या इदं नमः वराहमुखे वराहमुखे ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा वाराही देव्यै नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा वाराहे वाराहे वराहमुखे वराहमुखे ऐं ग्लौं ऐं अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः द्रुम्भे द्रुम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्ता चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा जय बोलो वाराही माता को वाराही माता को अंतर्गत अष्टम विद्या ब्रह्मास्त्र देवता
శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ స్తంభిత కార్యాణి విజయ సిద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం. మీ మనసులో అనుకున్నటువంటి కోరికను మరి ఒకసారి చెప్పుకోండి. చెప్పండి. అన్యోన్య సహాయేన సహస్ర మంత్ర హవనం కరిష్యే. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభే జిహ్వాంగేనయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం
ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం వాజం ముఖం పదం స్తంభయ జిహ్వాంగేన బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మంగళాముఖే సర్వదుష్టానాం
वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ ह्रीं मगलामुखे सर्वदुष्टानां वाचं मुखं पदं स्तम्भय जिह्वाङ्गीलय बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा